నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 3, 2024 మంగళవారం. ఈరోజు శ్రావణ మాసం ముగింపు రోజు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిది అమావాస్య ఉదయం 7:25 వరకు. నక్షత్రం పూర్వ పాల్గొని తెల్లవారుజామున 3:06 వరకు. యోగం సిద్ధ సాయంత్రం 6:58 వరకు. కరణం నాగవ ఉదయం 7:25 వరకు. తదుపరి స్తుగ్నమ రాత్రి 8:35 వరకు. వర్జ్యం ఉదయం 11:17 నుండి మధ్యాహ్నం 1:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు. తిరిగి మరల రాత్రి 11:05 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుండి సాయంకాలం 4:52 వరకు. యమగండం ఉదయం 9:10 నుండి 10:43 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుండి 9:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:18 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:06 సూర్యాస్తమయం సాయంకాలం 6:24 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు ఇంటా బయట అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఏవైతే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారో అవి ఈ రోజుతో తొలగిపోతాయి. అలాగే సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. దూర ప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు ఆశించిన విధంగా వ్యాపారాలలో రాణించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. మేషరాశి వారికి ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. మేషరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు, నిరుద్యోగులకు వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగిపోతాయి. అనూహ్యంగా ఆశించిన ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సోదరులతో ఏర్పడిన వివాదాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే కొన్ని సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నవి. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆదాయం సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక అనవసరమైన ఖర్చులు అధికంగా కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు పరిశ్రమలలో ప్రమాదాల సూచనలు కనబడుతున్నవి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కూడా వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి మంచి రోజుగా కాదు కాబట్టి ఈరోజు దాన్ని వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అనేది అస్సలు పనికిరాదు. లేనిపోని వివాదాలు మీకే ఇబ్బందులను కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రుణ ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి వల్లనే మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున అన్నింటా ఈరోజు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు అసలు వినకండి. దీని వలన అనవసరమైన వివాదాలు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి కలుగుతాయి. మరియు కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కుటుంబంలో వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. చికాకులు కూడా కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మహిళలు, యువత కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. కీలక ఒప్పందాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు వాయిదా వేసుకోండి. ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొంటాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రయాణాలలో అవంతరాలతో వెనుతిరగాల్సి వస్తుంది. ధార్మికవేత్తలతో సంభాషణలు చేయడం మీకు మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి ఉండడం వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మహిళలకి మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇంట బయట ఈరోజు మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న అవసరానికి ధన సహాయం అనేది సమయానికి లభిస్తుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం సొంతమవుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన గృహయోగం అనేది కనబడుతుంది. అలాగే మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారు కొత్త కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేస్తారు. ఎంతటి వారినైనా మీ మాటలతో ఆకట్టుకోగలుగుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేస్తారు. పరిచయాలు విస్తృతమై ఆనందంగా గడపగలుగుతారు. అలాగే ఈరోజు స్థిరాస్తులపై నెలకొన్న సమస్యలు తీరే సమయంగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఆ లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణపై శ్రద్ధ చూపి ముందుకు దూసుకుపోవడం వలన మంచి పేరు అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ముఖ్యంగా మిథున రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు అనేవి రావచ్చు. ఇక మహిళలకి ధన మరియు వస్తు లాభాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య
2 మిథున రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రావాల్సిన పాత బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారం మరింత మెరుగైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుంది. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లాభాలను పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. పట్టుదలగా అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారి రోజు శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. మీ మాటకు ఎదురుండదని చెప్పవచ్చు. నేర్పుగా కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. అలాగే కాంట్రాక్టర్లకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక ప్రముఖుల నుండి అందిన సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అలాగే డబ్బుకు ఈ రోజు అయితే ఎలాంటి లోటు కనిపించట్లేదు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. మీ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. అలాగే ఈరోజు వైద్య రంగం వారు మంచి పేరు ప్రఖ్యాతులను పొందగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. నూతన పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులను ఈరోజు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలను కూడా అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు కళాకారులకు పట్టింది బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయ దర్శనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు అనేవి తొలగిపోతాయి. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక సింహరాశి వారు ఈరోజు ప్రముఖుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. అలాగే సింహరాశి వారికి ఈరోజు నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక సింహరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే సింహరాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ సంబంధ చర్చలలో సఫలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అనుకూలమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక సింహరాశి వారు అనుకున్న వెంటనే కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. మీ ఆత్మీయత అనురాగాలతో బంధువులను సంతోషపరుస్తారు. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆదాయం అంచనాలకు మించి పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి. ఇక ఈరోజు ఇంటి నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు పెరిగి ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల విస్తృతికి ఏర్పాట్లనేవి చేయడంలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
ఉద్యోగాలలో తమకు ఉన్న విధుల్లో అనుకూలమైన వాతావరణం చోటు చేసుకోవడంతో చాలా ఉత్సాహవంతంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలనేవి కనబడుతున్నవి. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఆటంకాలను ఎదుర్కొంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. చిన్ననాటి మిత్రులతో విభేదాలను ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున నోరు అదుపులో పెట్టుకోవడం కూడా మీకు చెప్పుకోదగ్గ సూచన. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనవసరమైన ఆలోచనలు ఒత్తిడిని, చికాకును కలిగిస్తాయి. అలాగే నిందలు వేయడం మానుకోండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాహన ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున వాయిదా వేసుకోండి. లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేస్తున్న చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆహార నియమాలు పాటించండి. దీనివలన కొంత మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మీకు మంచిది కాదు. నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో మోసపోతారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం అనేది కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోదగ్గ సూచన. పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం వలన మీరు అనేక నష్టాల నుండి బయటపడవచ్చు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడమే మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత జాప్యం అనేది కలుగుతుంది. అవి ముందుకు సాగక ఇబ్బందికి గురిచేస్తాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో ఇబ్బంది పడతారు. ఇక సన్నిహితులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఎటు తేల్చుకోలేక సతమతమవుతారు. ఇక కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తలకు మించిన విధులు భారం కావచ్చు. క్రీడాకారులకు, కళాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశిలోని విద్యార్థులు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు సాగవు, ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణాలు అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే శనగలు దానం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారి యొక్క సంతానానికి సంబంధించిన నూతన విద్య అవకాశాలను లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. అలాగే పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలనేవి పెరుగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. ఇక నూతన వస్తు వాహన లాభాన్ని పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక రుణాలను తీర్చగలుగుతారు. విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు అధిక లాభాలను గడిస్తారు. ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
చిన్ననాటి మిత్రుల ద్వారా ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక ఈరోజు తులారాశిలోని కాంట్రాక్టర్లు అనుకోని విధంగా కాంట్రాక్టులను పొందగలుగుతారు. ఆస్తి వ్యవహారాలలో ఏవైతే చిక్కులు ముడిపడి ఉన్నాయో అవి ఈరోజు వీడిపోతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వచ్చిన లాభాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే నూతన పెట్టుబడులను కూడా అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట చేసిన సేవకు గాను మంచి గుర్తింపును పొందుతారు. ఇక ఈరోజు రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే స్వదేశంలో విదేశాలలో అవార్డులు రివార్డులు దక్కవచ్చు. ఇక వైద్య రంగం వారికి వారు చేసిన సేవకు గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశిలోని విద్యార్థులు నూతన విద్యా అవకాశాలను అందుకుంటారు. ఇక మహిళలు పట్టుదలతో కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించిన ఆప్తుల సలహాలు మీకు మరింత మేలు చేస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు దీర్ఘకాలిక సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉండడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక వృశ్చిక రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం సొంతమవుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందే రోజుగా చెప్పవచ్చు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారి రోజు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది ఈరోజు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు బంధుమిత్రుల సమాగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగం మార్పునకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వృశ్చిక రాశి వారు తమ సంతాన ఉద్యోగ విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా బలపడి ఎటువంటి ఖర్చునైనా అధిగమిస్తారు. ఇక ఆలయ సందర్శనంతో మనశ్శాంతిని పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఇంటిలో కొన్ని వేడుకలపై చర్చలు అనేవి చేస్తారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారికి కూడా మీ దారికే వచ్చి మిమ్మల్ని పొగిడే ఎంత గొప్పగా ఉంటుంది ఈరోజు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగడంతో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యత నిర్వహణలో ఉన్న అవరోధాలను తొలగించుకోగలుగుతారు. అలాగే మంచి సేవలను చేయగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క సత్తా చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క చేయూత అనేది లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అలాగే మిత్రులతో దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ధనుస్సు రాశి వారు దీర్ఘకాలిక వివాదాల నుండి బయటపడతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంన ప్రత్యర్థులను సైతం మిత్రులుగా మార్చుకొని మంచి లాభాలను గడిస్తారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి వారు ఈరోజు ప్రముఖుల పరిచయం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక విషయాలలో విజయం అనేది సాధిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే అన్నింటా కార్యసాధన అనేది లభిస్తుంది. కార్య విజయాన్ని పొందుతారు. ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే శుభ రోజుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక భూమిని గృహాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. విచిత్రమైన సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకునడంలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు కావలసిన ధనం చేతికందడం వలన అవసరాలు తీరిపోతాయి. అలాగే ఈరోజు కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా మెలగడంతో మంచి పేరును పొందుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మరింతగా లాభాలు అనేవి లభిస్తాయి. కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక ముఖ్య సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడంతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఈరోజు ధనుసు రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ధనుసు రాశి వారి ఈరోజు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. అనవసరమైన వస్తువులపై ధనవ్యయం చేయడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వారిని అర్థం చేసుకోవడానికి అధికంగా ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు రుణదాతల నుండి ఒత్తిడిలను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు దూకుడు స్వభావం చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల నష్టం ఏర్పడుతుంది. అలాగే ప్రేమ విషయంలో కూడా మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం అధికంగా ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు విద్యార్థులు తాము చేసిన తప్పిదాల వలన విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ప్రమాదాలను ఎదుర్కొంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనవసరమైన పెట్టుబడుల వల్ల కూడా మకర రాశి వారికి నష్టాలు అనేవి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో వివాదాలు చికాకులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మకర రాశి వారు ఆదాయం తగ్గి అవసరాల నిమిత్తం అప్పులు చేస్తారు. ఒక సమాచారంతో ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మానసికంగా కొంత ఆందోళన చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొంటాయి. ఇక నిర్ణయాలలో కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో వేసిన అంచనాలు తప్పడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో లేనిపోని వివాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాజకీయవేత్తలకు వైద్యులకు కొంత అయోమయమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థుల యొక్క కృషి ఫలించక ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేకంగా ఎదురై ఇబ్బందులకు గురిచేస్తుంది.
అలాగే ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం అలాగే శ్రీరామనామ జపం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. అలాగే చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన స్థాన చలనాలను పొందే అవకాశం కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నవి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు ఈరోజు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే విడిపోయిన దంపతులు సైతం కలిసిపోయే రోజుగా చెప్పవచ్చు. ప్రేయసి ప్రియులకు కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. వీరి ఒకటే శుభతరుణం కూడా ఈ రోజే వస్తుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు ఈ రోజు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ కి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల యొక్క చేయూతను తీసుకుంటారు. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల ద్వారా ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే సమాజ సేవలో కూడా భాగస్వాములవుతారు. ధార్మికవేత్తలను కలుసుకొని ఉపదేశాలను పొందుతారు. వాహనాలను, కొన్ని ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలలో అభివృద్ధిపై దృష్టి సారించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా తేలిగ్గా తీసుకొని నిర్వహించడం ద్వారా మంచి పేరును పొందుతారు. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు మరింత ఉత్సాహం అనేది లభిస్తుంది. ఈరోజు మహిళలకి స్వల్ప ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రముఖుల సహాయంతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న ఒత్తిడులను అధిగమిస్తారు. ఇక కీలక వ్యవహారాలలో సన్నిహితుల నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. మీనరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే లోన్స్ తీర్చగలుగుతారు. మంచి ధనయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు మీనా రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీనా రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఉద్యోగాన్ని సొంతం చేసుకోండి. ఇక బంధువుల నుండి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక విషయాలలో మీ ఊహలు, అంచనాలు తగినట్టుగా ఈరోజు ఆదాయం లభిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి ఉండడంలో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈరోజు పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఈరోజు ధార్మిక కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు. కొత్త కార్యక్రమాలను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీనరాశి వారు తమ యొక్క సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సర్దుబాటు అవుతాయి.
ఆస్తి వివాదాల నుండి కూడా గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింతగా లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను సమర్థవంతంగా నిర్వహించడం వలన మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు ఫలిస్తాయి. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి సోదరుల నుండి సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.